కొంతమంది అక్రమదారులు ప్రకృతి వనరులు హరింపచేసి దోచేస్తున్నారు. ఈజీగా డబ్బులు, సంపదల కోసం ప్రకృతి వనరులపై కన్నేస్తున్నారు. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులను మచ్చిక చేసుకుని వారి మామూలు ఇస్తూ కొంతమంది ఇటుకబట్టీల తయారీని ఒక వృత్తిగా మార్చుకున్నారు. ఏళ్ల నుంచి ఇటుకబట్టి తయారీ వారి వృత్తిగా మార్చుకుని ప్రకృతి వనరులను హరింపచేస్తూ, దొంగిలింపచేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఇదే ధోరణి మళ్లీ కొనసాగితే భూసారం నిస్సారవంతంగా మారి భావితరాల వారికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. అక్రమదారులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అండదండలు తీసుకుంటూ ఇసుక మాఫియా, మురం మాఫియా, పీడీఎఫ్ బియ్యం మాఫియాతో పాటు కొండలు, గుట్టలు, ప్రధాన రహదారి పక్కనే ఉండే చెట్టు, వ్యవసాయ భూముల్లో ఉండే విలువైన కలపను ధ్వంసం చేస్తూ వాటితో వ్యాపారం, ఇటుకబట్టీల తయారీలో పొట్టును రైస్ మిల్లుల నుంచి తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారు. అధిక లోడుతో పొట్టును వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. చెక్పోస్టుల దగ్గర అధికారులకు మామూలు ఇస్తూ తమ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటుకబట్టీల తయారీ గురించి తీసుకున్నట్లయితే వర్ణి మండలంలోని హుమ్నాపూర్ గ్రామంతో పాటు గన్పూర్ గ్రామంలో ఇటుకబట్టీల తయారీ జోరుగా కొనసాగడంతో పాటు జకోరా గ్రామంలో ఇటుకబట్టీల తయారీ, చందూర్ మండలం లక్ష్మాపూర్, సైదాపూర్, కారేగం తండా గ్రామంలో ఇటుకబట్టీల తయారీ, గోవూరు గ్రామంలో, బోధన్ మండలంలోని అనేక గ్రామాల్లో, కోటగిరి మండలంలోని ఎత్తుండ క్యాంప్ గ్రామంతో పాటు అనేక గ్రామాల్లో, రుద్రూర్ మండలం కుందాపూర్ గ్రామంలో అనేక ఇటుకబట్టీల నిర్వహణ జరుగుతోంది. సులేమాన్ ఫారం గ్రామంతో పాటు రాయ్కూర్ గ్రామ శివారు ప్రాంతంలో అనేక ఇటుకబట్టీలను ఇటుకబట్టి అక్రమదారులు నిర్వహిస్తున్నారు. ఇటుకబట్టీల తయారీ కోసం కొండలు, గుట్టలు, ప్రభుత్వ స్థలాలు, అటవీ శాఖ భూముల నుంచి మురంతో పాటు ఎర్రమట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా మిషన్ల ద్వారా, జేసీబీల ద్వారా, టిప్పర్ల ద్వారా తవ్వకాలు, తరలింపు చేస్తూ ఇటుకబట్టీల వద్ద మట్టిని, మురంను నిల్వ ఉంచుకొని వాటి ద్వారా ఇటుకలు తయారు చేస్తున్నారు. ఇటుకబట్టీల తయారీలో భాగంగా విద్యుత్ని దొంగిలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటుకల తయారీ కోసం మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించి శ్రమదోపిడికి గురిచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటుకల తయారీలో బాల కార్మికులతో పనిచేస్తున్నారని, చాలీచాలని వేతనమిస్తూ శ్రమదోపిడికి గురిచేస్తున్నారని, పలకా బలపం పట్టుకొని చదువుకు దూరమై ఇటుక బట్టీలలోనే బాల్యం మగ్గుతుందని, ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని సంబంధిత శాఖ అధికారులు మామూలు తీసుకొని చూసి చూడనట్టు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.